2-3 డేస్ అవుతుంది కదా పెట్టి. ఇక చూడండి ఎట్లా మొలకలు వచ్చినాయో. ఇవి మిర్చి అనుకుంటా, మిర్చి లాగానే ఉంది చూడండి. మిర్చి అండ్ టమాటా వేసిన కదా, ఇంకొంచెం పెరిగితే కానీ ఇవేందో తెలీదు. ఇగో చీమలు కూడా అవుతున్నాయి దీంట్లోనైతే. ఇప్పుడు ఈ డబ్బా కవర్ చేసిన కదా, ఇప్పుడు మళ్ళీ కవర్ చేస్తా, లేకపోతే చూపిస్తాం మీకు ఒకసారి కింద తడిగా ఉందా లేదా అని. కొంచెమే తడి అయిపోయింది. ఇగో చూడండి, కొంచెం తడి ఉంది అంతే. మేము బాగా వాటర్ పోయలేదు కదా, కొంచెమే తడి ఉంది. చూద్దాం. ఇదైతే మళ్ళీ డబ్బా పెట్టేస్తా, కొన్ని వాటర్ పోసి మళ్ళీ డబ్బా పెట్టేస్తాను నేను. ఇప్పుడు ఇలా మొలిచినాయి కదా, ఈ టైంలో మనం వాటరింగ్ అనేది కేర్ఫుల్గా ఇవ్వాలి. కొంచెం కొంచెం చల్లుకోవాలన్నమాట చుట్టుపక్కల. ఒకటేసారి గుమ్మరిస్తే ఏంటంటే అవి మొక్కలు అనేవి చచ్చిపోతాయి. ఇంకా ఇలా కిందికి బెండ్ అయిపోయి అవి పెరిగాయి అన్నమాట. సరిగ్గా కేర్ఫుల్గా ఇవ్వాలి. దాని దగ్గర కాకుండా చుట్టుపక్కల ఇవ్వాలి. ఇదంతా తడుపుతున్నా నేనైతే. చీమలు అయితే పట్టినాయి చూడండి, మీకు చీమలు కనిపిస్తున్నాయా? చీమలు అయితే ఉన్నాయి. మరి అంత స్వీట్గా ఉందా ఇది ఏముందో అర్థం కాలేదు. చీమలు అయితే వచ్చినాయి చూడండి. సరిపోతుంది ఇలా వాటరింగ్ వేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను దీంతో.